బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానెని పాదము అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వితత వివిధ భూత వ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శముషీ భక్తి రూపా. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ వెంకటేశాయ నమః. చాలునిదే నా విరతి సకల సామ్రాజ్యము. వైరాగ్య సామ్రాజ్య వైభవాన్ని అన్నమయ్య కీర్తనలో చెప్తున్నారు. వైరాగ్యంలో కూడా క్రియ అనేది ఉంటుంది, కర్మ అనేది ఉంటుంది. అయితే ఆ కర్మ అనేది సాధనా రూపంలో ఉంటుంది అనే దాన్ని చెప్తున్నారు ఇక్కడ. మామూలుగా వైరాగ్యం లేనివారు ఈ లోకంలో వెంపర్లాడుతూ ఆయాసపడతారు, శ్రమ పడతారు. అలాగే సాధకుడికి కూడా శ్రమ ఉంటుంది వైరాగ్యంలో. వివేక వైరాగ్యాలతో సాధన చేస్తాడు. అంతేగాని వైరాగ్యం అనగానే కర్మలన్నీ ఆపేయడం కాదు, సాధనారూపమైన కర్మని స్వీకరించడం అని. ఆ సాధనలో ఉండేటువంటి ఆ శ్రమ ఉన్నదే అది. అయితే మామూలుగా సంసారిని బయట ఎందుకయ్యా వీళ్ళ ఇల్లు వాళ్ళ ఇల్లు తిరుగుతూ వాడిచ్చేది వీడిచ్చేది వాటి కోసం ఎదురు చూస్తుంటామంటే వాడు ఒకటే సమాధానం చెప్తాడు, సంతోషం కోసం అని. అలాగే వైరాగ్యవంతుడైనటువంటి నన్ను అడిగినా ఏమి చెప్తావరా అంటే సంతోషం కోసం నేను చెప్తాను అంటున్నాడు. తర్వాత చరణంలో అందు సంతోషమే ఫలము ఇందు సంతోషమే ఫలము అందును మాయా కల్పితము ఇందును మాయే అందునిందు శ్రీ వెంకటాధీశుడే భర్త అందైతే పరతంత్రుడు ఇందుని స్వతంత్రుడా. ఇది గొప్ప మాట చూపిస్తున్నారు ఇక్కడ. అక్కడ సంతోషమే ఇక్కడ సంతోషమే అంటే సంతోషం ఉంటుంది అని ఆశతో అక్కడ శ్రమ పడతాం, సంతోషం కోసం ఇక్కడ సాధన చేస్తాం. ఇది జ్ఞానపరమైన ఆనందం కోసం చేసే సాధన, ఇది లౌకికమైన సుఖం కోసం చేసేటువంటి ప్రయత్నం అది. అందుకే వైరాగ్యంలో సాధనారూపమైనటువంటి శ్రమ జ్ఞానపరమైన ఆనందం కోసం చేస్తాం. అక్కడ సంతోషమే ఫలము, ఇక్కడ సంతోషమే ఫలము. అయితే వైరాగ్యంలో నువ్వు ఆనందం ఉంటుందేమో అని భ్రాంతితో చేస్తున్నావయ్యా, అది అందులో లేదు అని అనవచ్చు ఈ భోగలాలస కలిగిన భౌతికుడు. అప్పుడు వైరాగ్యవంతుడు సమాధానం చెప్తున్నాడు, నేను ఆనందం ఉంటుందేమో అని మాయతోనే నేను చేస్తూ ఉన్నాను అనుకో, నువ్వు కూడా అంతే కదా, సంతోషం ఉంటుందని మాయతోనే నువ్వు చేస్తున్నావు. అందుకు అందును మాయా కల్పితమే ఇందును మాయే. సాధన ఉన్నంతకాలం మాయ ఉంటుంది, మాయలో ఉన్నంతకాలం సాధన ఉండాలి. అందుకే సాధన కూడా మాయలో ఉన్నప్పుడే. అలాగే భౌతికమైన ప్రయత్నములు సుఖలాలస కూడా మాయలోదే. అందుకు అందును మాయా కల్పితము ఇందును మాయే అందును ఇందు శ్రీ వెంకటేశుడే కర్త. ఇది గొప్ప వాక్యం. భౌతిక ప్రయత్నాలు చేసేవాడికి కూడా వెంకటేశ్వరుడే గతి, అలాగే వైరాగ్యంలో సాధన చేసేవాడికి కూడా ఈశ్వరుడే గతి. ఈ చరణం చాలా విశిష్టమైన చరణం, గొప్ప ఆలోచన ఉన్నది ఇక్కడ. భౌతికంగా ప్రయత్నం చేసేవాడికైనా భగవంతుడే ఆ ఫలితం ఇవ్వాలి. ఎంత వీడు కష్టపడ్డా చివరికి ఫలితం ఇవ్వాల్సింది భగవంతుడే. అందుకే భౌతిక సుఖలాలస కలిగే వాళ్ళు కూడా కొండలెక్కి తీర్థాలు తిరిగి క్షేత్రాలు తిరిగి మొక్కుబళ్ళు పెట్టుకుంటున్నది ఎందుకోసం? ఆ భగవంతుడి కర్తనే కదా. వాళ్ళు వైరాగ్యంతో చేయట్లేదు, వాళ్ళు కూడా లోకసుఖం కోసమే. మేము వెంకటేశ్వరుని దండం పెట్టుకున్నాం, ఏడాదికోసారి వెళతాం, దానివల్ల మా పిల్ల పాప బాగుంటారు, ధనం వస్తాయి, ఇలా అనుకునే వాళ్ళే 99% మంది. అవి కూడా భౌతిక ప్రయత్నాలే. అప్పుడు కూడా వెంకటేశ్వరుడే కర్త అని వాళ్ళకి తెలిసే పెడుతున్నారు. అయితే కొంతమంది ఆ వెంకటేశ్వరుడు దేవుడు ఎవడు కర్త కాదు, నా ప్రయత్నమే కర్త అని ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళకు కూడా ఆ ప్రయత్న ఫలం ఇచ్చేవాడు భగవానుడే. ఎందుకంటే అదే ప్రయత్నం చాలామంది చేస్తుంటారు, ఫలించదు. ఆ ప్రయత్నం కొందరు అతి తక్కువ చేస్తే గొప్పగా ఫలిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన ప్రయత్నాలు కావు, ఫలితం ఇచ్చేవాడు పరమేశ్వరుడే. అందుకు భౌతికవాదికి కానీ ఇటు ఆధ్యాత్మిక సాధకుడికి కానీ ఇద్దరికి కూడా పరమేశ్వరుడే కర్మఫల ప్రదాత, కర్త. అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు అందునిందు శ్రీ వెంకటాధీశుడే కర్త అందైతే పరతంత్రుడు ఇందునే స్వతంత్రుడా. ఇది చివరి వాక్యం. భౌతిక ప్రయత్నాలు చేయడం అనేటువంటి దానిలో ఉన్న ఆయాసము, వైరాగ్య సాధనలో ఉన్న శ్రమ రెండూ ఒక్కట్లా కనిపించవచ్చు, కానీ అందులో ఉండేది పరతంత్రత, ఇందులో ఉండేది స్వతంత్రత. అందుకు వైరాగ్యంలో ఉన్నవాడు ఎవడికి భయపడ్డం. అలెగ్జాండర్ వచ్చి దండయాత్ర చేస్తూ ఉంటే ఒక యోగి కనబడ్డట. ఎవరా నేను కత్తి పట్టుకుని చక్రవర్తిని వచ్చాను, భయం లేదా అంటే నా సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తి కాపో అన్నట్ట. నువ్వు భౌతిక సామ్రాజ్యానికి చక్రవర్తి కావచ్చు, నాదైన జ్ఞాన సామ్రాజ్యానికి నేనే కర్తను. అది స్వతంత్రత. నిన్ను సంహరిస్తా, ఏమీ చేయలేవు నువ్వు అన్నట్ట. ధైర్యంగా ఉన్నాడు.
అతను కత్తి ప్రయోగించాడు, ఆ కత్తి ముక్కలైంది. ఆ యోగ శక్తి చేత అతను దృఢంగా ఉన్నాడు. అందుకు వైరాగ్యంతో కూడిన యోగ సాధన ఇచ్చే దృఢత్వం ముందు భౌతికమైన సంపదలు కానీ వాటి యొక్క పదవి లాలస కానీ ఇవి చెల్లవు. అది చూపిస్తున్నారు ఇక్కడ. అందుకు వైరాగ్యం ఒక మహాసామ్రాజ్యం. అది గ్రహించి సాధన చేసేవాడు ధన్యుడవుతాడు అని అన్నమయ్య వివరిస్తున్నారు ఇక్కడ. అయితే లోకంలో ప్రయత్నం చేసేవాడు కూడా భగవంతుడి దయ వల్లే అన్నీ జరుగుతున్నాయి. కానీ తనకు అన్నీ కలిసి వస్తున్నంత కాలం ఇది భగవంతుడి దయ అని స్పృహ రాదు. ఎప్పుడైనా దెబ్బ తగిలితే అప్పుడు అంటాడు, ఏదో భగవంతుడు ఏంటండి ఇలా చేశాడంటాడు. అదే సుఖం కలిగినప్పుడు భగవంతుడు ఎందుకండి ఇలా ఇచ్చాడని అడుగుతాడా? కష్టం కలిగినప్పుడు మాత్రం భగవంతుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నిస్తాడు. నేను ఏం పాపం చేశాను భగవంతుడు ఇలా చేశాడు అని అంటూ ఉంటాడు. నిజంగా వీడు ఏం పాపాలు చేశాడో భగవంతుడు చూపిస్తే వీడికే గుండాగిపోతుంది. అన్ని పాపాలు ఉంటాయి వీడి దగ్గర. భగవంతుడు చెప్పకుండా చేస్తున్నాడు కనుక ఏదో సాగిపోతుంది. కానీ నిజంగా మనం చేసిన పాపాలు ఆయన చూపిస్తే ఇంత తక్కువ శిక్షించేమిటి స్వామి అని అడుగుతామేమో. ఆయన ఊరకనే ఎవరికి ఇవ్వడు. అందుకు మనం తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైనా భగవంతుడే కర్త అని జీవించేవాడే ధైర్యంగా ఉండగలడు, తన కృషిని తాను చక్కగా చేయగలగడు. అందుకే కలకాల మిట్లాయ కాపురమెల్లా అలా దైవమెందున్నాడో ఆలకించడుగా అంటున్నాడు ఇక్కడ. కలకాల మిట్లాయ కాపురమెల్లా, ఈ లోకంలో జీవించే వాళ్ళందరూ కలకాలం ఇలాగే జీవిస్తున్నారే, ఆ భగవంతుడు వీళ్ళకి బుద్ధి చెప్పడెందుకు అంటున్నారు ఇక్కడ. అంటే భగవంతుడు ఎందుకు ఆలకించడు అంటే ఉద్దేశం ఏంటంటే ఇంత అజ్ఞానంతో వీళ్ళు మాట్లాడుతున్నా భగవంతుడు ఎందుకు ఇంకా బుద్ధి చెప్పడు అని ఆర్తితో అంటున్నారు ఇక్కడ అన్నమాచార్యుల వారు. తనకే సంతసమైతే తన భాగ్యము వగడు, తనకు చింత పుట్టితే దైవము దూరు, మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లా అని ఘన దైవమెందున్నాడో కరుణ జూడడుగా. తనకే సంతసమైతే తన భాగ్యము వగడు. ఎప్పుడైనా సుఖం కలిగిందనుకోండి, అబ్బా అదృష్టవంతుణ్ణి, ఎన్ని పుణ్యకర్మలు చేశానో అనుకుంటూ ఉంటాడట. తనకే చింత పుట్టితే దైవము దూరు, తనకి ఏదైనా చింత కలిగితే దైవాన్ని తిడతాడట. భగవంతుని దూరు అంటే దూషించుట అని అర్థం. ఆ భగవంతుడిని తిడతాడు, భగవంతుడు ఎంత చేశాడు అని. ఏమీ సుఖం కలిగినప్పుడు ఆయన గుర్తురాలే, అప్పుడు నీ నిర్వాకమా. ఇదే మాట కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు గొప్పగా మధ్యాకరణ ఛందస్సులో గొప్పగా చెప్పారు. కలిసి వచ్చిన నాడు సర్వము పౌరుషమంచాడు, అన్నీ కలిసి వచ్చినంతకాలం అంతా తన ప్రయత్నం అంటాట. కలిసి రాని యతండు సర్వము దైవ ఘటనమంచు ఆడు. ఆ కలిసి రాని వేళ అంతా దైవం చేశారంటారు. తెలివి వేయి విధాలు తేల్చివేయుట తేలిక నిన్ను సులభ గృణాక శ్రీశైల మల్లికార్జున మహాలింగ అని మధ్యాకరణలో విశ్వనాథ్ వారు చెప్తారు ఇక్కడ. అలాగా తన నిర్వాహకం అనుకుంటాడు అన్నీ కలిసి వచ్చినప్పుడు. ఎప్పుడైనా బెడిసి కొడితే అప్పుడు భగవంతుడు ఏమిటి ఇలా చేశాడు అంటూ ఉంటారట. అందుకు మనుజున గుణమెల్లా మాపుదాక ఇట్లా అని ఇలాగా ఆ భగవంతుడు ఉనికి పట్ల ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ప్రవర్తిస్తూ ఉంటారే, అయినా భగవంతుడు ఎందుకు వీళ్ళకి బుద్ధి చెప్పడు అని అంటున్నాడు. ఘనదైవం ఎందున్నాడో కరుణ జూడడుగా, కరుణించి వీళ్ళకి బుద్ధినివ్వచ్చుగా అని. ఎప్పుడైనా భాగవతులు అందరూ బాగుపడాలని తాపత్రయంతో ఉంటారు. అందుకే లోకమెల్లా ఇలా వెళ్ళిపోతుంది ఏమిటి, భగవంతుడు వీళ్ళు బుద్ధి బాగు చేయడా అని ఆర్తితో అడగడం భగవంతుడు బాగు చేస్తాడని కాదు, ఇది తెలుసుకుని మనమైనా బాగుపడాలని. మనుజుని గుణమెల్లా మాపుదాక నిట్లా అని. మాపుదాక అనేటువంటిది చక్కని తెలుగు జాతి. మాపుదాక అంటే చివరి వరకు అని అర్థం. ఈ మనుజుని గుణం ఎప్పుడు ఇలాగే ఉంటుంది అని చెప్పడం. విరివి పాపాలు చేసే వేళ ఆదాయము లెంచు, నరకమంది పుణ్యము నాడు వెదకు, స్థిరమైన జీవుని తెలివెల్లా నీలాగే ధర దైవమెందున్నాడో దయచూడడుగా. విరివి పాపాలు చేసే వేళ ఆదాయము నుంచు, పాపాలతో సంపాదనలు చేసేటప్పుడు ఎంత సంపాదన వచ్చిందో రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాడట. పాపాన్ని లెక్క పెట్టడు, పాపాల వల్ల వచ్చిన సంపాదన లెక్క పెట్టుకుంటూ ఆహా ఇంత సంపాదించాను అంటూ ఉంటాడు. కానీ నరకమంది పుణ్యము నాడు వెదకు, ఆ నరకంలో పడ్డప్పుడు ఏమైనా పుణ్యాలు చేశానా అని వెతుకుతూ ఉంటాడటప్పుడు. ఏమో ఆదాయాలు వచ్చినప్పుడు పాపాలను లెక్క పెట్టడు, దుఃఖాలు వచ్చినప్పుడు మాత్రం పుణ్యాలు ఎక్కడైనా చేశానా అని వెతుకుతూ ఉంటాడట. ఇక నరకము అంటే పరలోకాల్లో వచ్చే శిక్షలు అని అర్థం తీసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో నరకాలకు ఎవ్వడు భయపడ్డు, ఎందుకంటే నరకము స్వర్గం ఉందని నమ్మకమే లేదు. అందువల్ల వాడికి నరకం చెప్పి భయపెట్టితే ఎవ్వడు ఈ రోజుల్లో లొంగడు, ఎందుకంటే పరలోక భీతి లేదు. అందరికీ ఈ లోకమే సత్యం అనుకుంటున్నారు కనుకనే పాపాలనికి చేయడానికి తెగిస్తున్నారు. మరి ఇక్కడ నరకం అనే దానికి అలాంటి వాళ్ళకి ఎలా అర్థం చెప్పాలి అంటే, నరకము అంటే బాధ దుఃఖము అని అర్థం. ఏడ్చే పరిస్థితికి నరకం అని పేరు. నరాన్ క్రందయితే ఇది నరక అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అందుకు ఏడ్చే పరిస్థితి అంటే దుఃఖము, బాధ, వేదన, రోగము ఇలాంటివన్నీ వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు వాడు నరకము అంటారు. కనుక దుఃఖకర పరిస్థితులకే నరకములని పేరు. ఆ దుఃఖం వచ్చినప్పుడు అయ్యో ఇంత దుఃఖపడుతున్నామేంటి,
నేను ఏమైనా పుణ్యాలు చేశానా సుఖపడ్డాను అని అప్పుడు వెతుకుతారట. అంతేకాదు దుఃఖాలు కలిగినప్పుడు ఏం చేస్తారంటే జాతకాలు చూపించడం మొదలు పెడతారు. ఏ పరిష్కారాలు చేయాలని చూస్తారు, ఏ దానాలు చేయాలి, ఏ తీర్థాలు వెతకాలి, ఏ క్షేత్రాలు వెళ్ళాలి, ఏ దేవుళ్ళకు మొక్కాలి, ఏ వ్రతాలు చేయాలి, ఏ దీక్షలు స్వీకరించాలని అప్పుడు మొదలెడతారు దుఃఖాలు కలిగినప్పుడు. అదే పాపాలతో సంపాదనలు వచ్చినప్పుడు సంపాదన లెక్క పెడుతున్నారే కానీ అయ్యో ఇన్ని పాపాలు చేసేనే పాపం ఎలా పోగొట్టుకుంటారని ప్రయత్నించేట. దుఃఖాలు వచ్చినప్పుడు మాత్రం అప్పుడు పుణ్యాలు వెతికితే లాభం ఉంది, ఆ పుణ్యాలు ముందే చేసుకుని ఉంటే ఈ దుఃఖాలు రావు కదా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం సామెత ఉన్నది, అది గుర్తొస్తుంది. అందుకే నరకమంది పుణ్యము నాడు వెదకు అన్నారు. ఇలాంటి వాక్యమే ఒకటి సుభాషితాల్లో గొప్పగా చెప్పబడుతుంది. ఇది భారతంలో కూడా కనబడుతుంది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నెచ్చంతి మానవాహ నా పాప ఫలమిచ్చింది పాపం కుర్వంతి యత్నత అన్నారు. పుణ్యఫలం అందరికీ కావాలట, అంటే పుణ్యఫలం సుఖం, సుఖం అందరికీ కావాలి కానీ పుణ్యం మాత్రం చేయరట. పాపఫలం ఎవ్వరికీ అక్కర్లేదు, పాపఫలం దుఃఖం, అందుకు దుఃఖం ఎవ్వరికీ అక్కర్లేదు. పాపఫలమైన దుఃఖం ఎవరికి అక్కర్లేదు కానీ పాపం మాత్రం చేస్తూ ఉంటారట. ఒక విత్తనం వేసి మరొక పండు కోరుకోవడం న్యాయమా? పాపం అనే విత్తనం వేసి పుణ్యం యొక్క ఫలమైన సుఖం కోరుకోవచ్చా అంటారు సుభాషితకారుడు. అందుకే నరకమంది పుణ్యము నాడు వెదకు అంటున్నారు అన్నమయ్య. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు.